హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి టీ టైమ్ కేక్ అండి. మనం టూటీ ఫ్రూటీ అనేది యాడ్ చేసుకొని టీ టైమ్స్లో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అండ్ ఎగ్ కేక్ అండి. ఇది చాలా మంది ఎగ్ స్మెల్ వస్తుంది కేకు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎగ్ స్మెల్ రాకుండా మనము ఏ విధంగా పర్ఫెక్ట్గా మనం కేక్ బేక్ చేసుకోవచ్చు అనేది డీటెయిల్డ్గా అయితే ఈ వీడియో ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అస్సలు ఎగ్ స్మెల్ అనేది కొంచెం కూడా రాదనమాట. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం మెజర్మెంట్స్ అనేవి మనం కరెక్ట్గా తీసుకోవాలండి. అదొక్కటే బేకింగ్లో ఉంటుంది. ఫస్ట్ మనం ఇలాగా 1 బౌల్ తీసుకోవాలండి. అలాగే 4 ఎగ్స్, అంటే నేనైతే 1 కేజీ కేక్ పేస్ట్రీ కేక్ చేస్తున్నాను. అంటే మనకి హాఫ్ కేజీ స్పాంజ్ అనేది రెడీ అవుతుందన్నమాట. సో దానికోసం నేను ఇలాగా 4 ఎగ్స్ తీసుకున్నాను. రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. ఫ్రిడ్జ్లో అయితే యూస్ చేయకూడదు, కూలింగ్ ఉండకూడదు ఏవి కూడాను. సో నెక్స్ట్ నేను ఇలాగా లోపల ఉండే ఎల్లో అలాగే వైట్ రెండు వేరు చేస్తున్నాను అనమాట. ఇలా చేసాము అంటే ఈ ప్రాసెస్లో మనకి స్మెల్ అనేది రాదండి, ఎగ్ స్మెల్ అనేది. సో దానికోసంగా మనం ఈ రెండు కూడా వేరు వేరు బౌల్స్లో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఎల్లో అనేది పడకుండా కొంచెం జాగ్రత్తగా అన్నీ కూడాను ఇలాగా తీసేసుకోవాలి, పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదండి, ఆ ఎసెన్స్ అనేది మనము 1 టీ స్పూన్, 1 కేజీకి 1 టీ స్పూన్ యాడ్ చేస్తాం కదా. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ఎల్లోలో యూస్ చేయాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ మనం వైట్లో వేసుకోవాలండి. ఆ తర్వాత ఆ వైట్ని మనము బాగా బీట్ చేసుకోవాలి బీటర్ సహాయంతో. ఎగ్ కేక్ ఎప్పుడు కూడాను బీటర్ ఖచ్చితంగా ఉండాలండి. బీటర్ లేకుండా అయితే మనం చేయలేమన్నమాట. నార్మల్ ఎగ్లెస్ అయితే చేసుకోవచ్చు బీటర్ లేకుండా. ఒక నురగలాగా వైట్, మొత్తం వైట్ వచ్చేసి ఫోమీగా వచ్చేదాకా అయితే మనం బాగా బీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా ఒక ఫామ్ లాగా రావాలన్నమాట. అప్పటిదాకా బీట్ చేసుకుంటూనే ఉండాలి. నెక్స్ట్ 1 కప్ షుగర్ వేస్తున్నానండి. 1 కప్ మన మైదా యూస్ చేస్తే 1 కప్ షుగర్ ఈక్వల్గా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీన్ని కూడా మనము బాగా బీట్ చేసుకోవాలి. మ్యాక్సిమం బిస్కెట్స్కి కానీ కేక్స్లో కానీ షుగర్ పౌడర్ మిక్సీ పట్టేసి అది వేసుకుంటే మనకి త్వరగా కరుగుతుందండి. ఎక్కువసేపు బీట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అలా తీసుకోండి, ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. స్పాచులా తీసుకొని సైడ్స్ అంతా లోపలికి వేసుకుంటూ బీట్ చేసుకుంటే సైడ్స్ ఏమన్నా షుగర్ ఉన్నా కానీ పూర్తిగా అయితే మనకి మెల్ట్ అయిపోతుంది. అప్పుడు మనకి కేక్ స్పాంజ్ అనేది బాగా రెడీ అవుతుంది. షుగర్ గానే ఉండింది అంటే బేక్ అయిన తర్వాత మనకి అలానే క్రిస్టల్స్ లాగా ఉంటుందన్నమాట తినేటప్పుడు. నెక్స్ట్ 1/4 కప్పు ఆయిల్, రీఫైండ్ ఆయిల్ అయితే తీసుకోవాలండి. లేదు అంటే బటర్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇలాగా దాంట్లో వేసుకున్న తర్వాత ఈ ఎల్లో ఉంది కదండి, ఈ ఎల్లోను కూడా మనము వేసేసుకోవాలి లాస్ట్లో. ఆ తర్వాత దీన్ని పూర్తిగా మనం కొంచెం కలిసిన దాకా అయితే బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు అయితే బీట్ చేయాల్సిన అవసరం లేదు ఎల్లో వేసిన తర్వాత. ఇంకొకటి వెనిలా పౌడర్ అని మనకి దొరుకుతుందండి. ఎక్కువ బేకర్స్ దాన్ని యూజ్ చేస్తారనమాట ఎగ్ కేక్స్లో. అప్పుడు మనకి స్మెల్ అనేది అస్సలు రాదు. అలాగే మిల్క్ ఎసెన్స్ అని ఉంటుంది, అండ్ చీజ్ ఎసెన్స్ ఉంటుంది. ఈ రెండు కూడా హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తారనమాట. సో బేకింగ్ చేసే వాళ్ళు చాలా సీక్రెట్స్ ఉంటాయండి, అన్నీ కూడా చెప్పరనమాట వీడియోస్లో. నేను చాలా వరకు చూస్తూ ఉంటాను కదా. వెనిలా పౌడర్ ఖచ్చితంగా వేసుకుంటారండి బేకింగ్లో. సో అప్పుడు మనకి ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది, కేక్ టేస్ట్ అనేది. సో 1 కప్ మైదా తీసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఈ మూడు కూడా మనం వేసేసుకొని ఇలాగ జల్లించుకోవాలండి. ఖచ్చితంగా జల్లించుకోవాలి. జల్లించుకుంటే మనకి మొత్తం కలిసి పర్ఫెక్ట్గా పొంగుతుందన్నమాట, ఫ్లఫీగా వస్తుంది కేక్ అనేది. నెక్స్ట్ ఇంకా బీటర్ ఏం అవసరం లేదండి. నార్మల్గానే మనము స్పాచులా సహాయంతో అయితే మిక్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బీటర్ గానే యూస్ చేసాము అంటే ఫ్లఫీనెస్ ఉంది కదండి, బీటర్తో చేసాం కదా, ఆ ఫ్లఫీనెస్ అంతా ఎక్కువసేపు బీట్ చేయడం వల్ల పోతుందన్నమాట. అప్పుడు సరిగా మనకి కేక్ అనేది పొంగదు. దానివల్ల లాస్ట్లో మనం ఎక్కువసేపు అయితే మిక్స్ చేయకూడదండి బ్యాటర్ని ఎప్పుడు కూడాను. నెక్స్ట్ ఇవైతే టూటీ ఫ్రూటీ అండి. కొంచెం మైదా, ఒక 1 టీ స్పూన్ మైదా తీసుకొని దాంట్లో టూటీ ఫ్రూటీ వేసుకొని మిక్స్ చేసేస్తున్నానండి. ఎందుకంటే ఇలాగ మిక్స్ చేయడం వల్ల టూటీ ఫ్రూటీ డైరెక్ట్గా వేసాము అంటే అంతా అడుగుకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఈ పొడి పిండిలో మిక్స్ చేయడం వల్ల మనకి టూటీ ఫ్రూటీ అనేది మొత్తం మిక్స్ అయ్యి అక్కడే ఉంటుందన్నమాట. అది డిఫరెన్స్ ఉంటుంది. కేక్లో యూస్ చేసిన మెజర్మెంట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి, చూసి మీరు చక్కగా చేసుకోవచ్చు.
చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాతో షేర్ చేసుకోండి. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నెక్స్ట్ ఇలాగా బేకింగ్ ట్రే తీసుకొని దాంట్లో బేకింగ్ పేపర్ అనేది మనం కట్ చేసుకొని వేసుకోవాలండి. నెక్స్ట్ ఈ బ్యాటర్‌నంతా కూడా మనం షిఫ్ట్ చేసేసుకోవాలి దీంట్లోకి. అదే కానీ గ్యాస్ మీద మనం బేక్ చేయాలనుకుంటే 10 మినిట్స్ బౌల్‌ని ప్రీ హీట్‌లో ఉంచేసి ఆ తర్వాత దీన్ని కేక్ బ్యాటర్‌ని అనేది మనం పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 30 మినిట్స్ బేక్ చేసుకున్నాము అంటే సిమ్‌లో ఉంచుకొని పర్ఫెక్ట్‌గా బేక్ అయిపోతుందండి. అదే ఓవెన్‌లో అయితే 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 30-35 మినిట్స్ బేక్ చేసాము అంటే పర్ఫెక్ట్‌గా మనకి కేక్ అనేది బేక్ అయిపోతుందనమాట. నెక్స్ట్ ఇలాగా జస్ట్ సైడ్స్ మనం కొంచెం చాక్ తీసుకొని అంటే చాలు పర్ఫెక్ట్‌గా మనకి వచ్చేస్తుందనమాట. చాలా ఫ్లఫీగా ఉంది కేకు. అలాగే చాలా సూపర్బ్‌గా కూడా వచ్చిందనమాట. కేక్ అనేది టేస్ట్ కూడా అద్దిరిపోయింది. మీరు కట్ చేసేటప్పుడు చూడండి ఎలా ఉంటుందో. నేనైతే పై లేయర్ అయితే నేను కట్ చేసేస్తున్నానండి. ఎందుకంటే అది ఎక్కువ బ్రౌన్‌గా అయిపోయిందనమాట. అలాగే మనకి పై లేయర్ అనేది ఎగ్ కేక్స్‌లో కట్ చేసుకుంటే టేస్టు ఆ ఎగ్ స్మెల్ అనేది ఏం లేకుండా చాలా బావుంటుంది. ఎప్పుడు కూడాను మనం ఎగ్ కేక్స్‌కి కట్ చేసుకుంటేనే టేస్ట్ బావుంటుందండి. టేస్ట్ అయితే మధ్య మధ్యలో ఫ్రూటీ ఫ్రూటీ అనేది తగులుతూ యమ్మీగా ఉంది. నిజంగాను ఖచ్చితంగా ట్రై చేయండి. చూస్తున్నారు కదా! మనకి ఎంత పర్ఫెక్ట్‌గా స్పాంజ్ అనేది వచ్చేసిందో. ఇలాగా స్లైసెస్ అయితే కట్ చేసుకోవాలండి. కొంచెం బిగ్ సైజ్‌లోనే 12 స్లైసెస్ అయితే మనకి వచ్చాయి. నేను ప్రిపేర్ చేసిన కేక్‌కి హాఫ్ కేజీ కేక్ వెయిట్ అనేది మనకి వస్తుందండి. ఇంత చక్కగా మనము కేక్ జెల్ గానీ ఏమి యూజ్ చేయకుండా ఇంత స్పాంజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఇది కొంచెం ట్రిక్స్ గాని తెలిసాయి అంటే మీరు బయట ఎప్పుడు కొనరండి. హెల్తీగా ఇంట్లోనే మీరు పిల్లలకి చేసి పెట్టుకుంటారు. నా సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్క తల్లి కూడాను ఇంట్లో తమ పిల్లలకి చేసుకుంటేనే హెల్తీగా చాలా బావుంటుంది. వాళ్ళకి గూడా ఇంటి ఫుడ్ అనేది అలవాటవుతుంది. ఒక్కసారి ట్రై